లక్కీ రెడీ కూర్చుండు. లక్కీ పోతున్నావా? నువ్వు కూడా రా. నిమ్మకాయలు చెప్తుర్రు. ఓ లలి చెట్టుకి నీళ్ళు పోయే పుదీనాకి. ఎల్లో కలర్ అన్నీ నిన్ననే అడిచేసి వచ్చి అవి రాలిపోయిన కింద అన్ని. కట్టెతో ఇటు అంటాడు పెద్ద నన్ను. బయటికి రా నువ్వు. బయటికి రా. తర్వాత పెదనాన్న కట్టెతో ఇట్లా బయటికి అంటాడు. ముళ్ళు గుచ్చుతాను ఇట్లా పోవడానికి అన్నీ సర్దేసుకుని తను నిమ్మకాయలు చెప్తూ. చెట్టు కాలి ఇల్లు కాలి, చెట్టు కాలి ఇల్లు కాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా కామారెడ్డికి బయలుదేరుతున్న వీడియో అన్నమాట. ఇంకేముంటుంది, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాయి, ఇంకా న్యాచురల్గా ఆర్గానిక్గా దొరికేవి ఏముంటాయి అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. ఇంకా అలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాను నేనైతే. ఆఫ్టర్ 14 days తర్వాత కామారెడ్డికి వెళ్తున్నాను. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆల్రెడీ కామారెడ్డికి వచ్చాం, కానీ ఈ వీడియోలని అప్లోడ్ చేయడానికి కొంచెం నాకు లేట్ అయింది కొంచెం. ఎందుకంటే ఇవన్నీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అస్సలు కుదరలేదు. అందుకని కొంచెం వీడియో లేట్ అయిందన్నమాట. మీ అందరికి తెలుసు, షార్ట్ వీడియోలో నిజామాబాద్కి వెళ్ళింది వచ్చి 4 days అవుతుంది కామారెడ్డికి ఆల్రెడీ వచ్చేసి. బట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవంతా కూడా ఎడిటింగ్ చేసే వరకు వీడియో లేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా నిమ్మకాయలు అమ్మ వాళ్ళని, ఈ చెట్టుకున్న నిమ్మకాయలు చాలా మంచిగా కాస్తాయి. జ్యూసీగా లోపల వాటర్ కూడా బాగుంటుంది. ఈ మొలక వచ్చేసి సోమార్పేట నుంచి, అంటే మా అత్తగారి నుంచి తీసుకుపోయిన మొలకనే అన్నమాట. కానీ చాలా బాగా కాతైతే వస్తుంది. ఇంకా నిమ్మకాయలన్నీ మా వారు తెంపేసారు. ఇంకా దాని తర్వాత ఇంకా కొంచెం అయితే వంకాయ చెట్లు అవన్నీ ఉన్నాయి. వంకాయలు చాలా కాస్తున్నాయి ఇంకా బావి దగ్గర. కానీ మనం తినేదే నేను మా ఆయన కూడా అంతంత మాత్రమే. ఇంట్లో ఎవరు పెద్దగా వంకాయలు తినరు, నేను ఒక్కదాన్ని, అది కూడా ఒక పూట 2 పూటలు. ఇంకా అంతకుమించి పెద్దగా ఏం తినను. ఇంకా అందుకనే ఒక 1/2 kg అంతా వంకాయలు అయితే వెళ్ళినాయి అన్నమాట. ఆ వంకాయలు నేను తెంపుతూ ఉన్నాను. ధీరేష్ బాబు అప్పుడే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చొని ఉన్నాడు. చెల్లి తమ్ముడు ఉన్నాడు చూసారా, వాడంత బ్యాట్ ఉంది వాడికి అస్సలు. కానీ ఒకటేంటంటే లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ఇంప్రూవ్ అయిన వాడు. ఎప్పుడు కానీ ఇంతకుముందు ఎవరి దగ్గర వెళ్ళకపోతుండే. అన్నలే అన్న బ్యాట్ ఆడదామని చెప్పేసి అంటూ ఉన్నాడు. చూడండి వాడు ఎంత పర్లేదు, ఫ్రెండ్లీ అయిపోయింది కొంచెం అయితే. ఒకప్పుడు అయితే అసలు వాళ్ళ అమ్మ చంక దిగకపోతుండే వాడైతే. బట్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు, ఎవరు పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఆటలో పడ్డాడు అన్నమాట. అందుకనే వాడు కొంచెం అలా ఉన్నాడు కాబట్టి హ్యాపీ ఈసారి. సో అలాగా ధీరేష్ని ఆడుకుందాంలే అన్న అని చెప్పేసి అంటున్నాడు. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. లక్కితల్లికి కూడా ఫ్రెష్ అప్ చేయించేసాను. లక్కితల్లి ఆల్రెడీ కూర్చొని ఉంది. ధీరేష్ ఇప్పుడే లేచిండన్నమాట. ఇంకా అందుకనే ఇంకా వెళ్దామని ఎవరి హడావిల్లో వాళ్ళైతే సర్దుకునే హడావిల్లో ఉన్నామన్నమాట. నాకు నేను సర్దుకున్నాను. కొంచెం కరివేపాకు, నిమ్మకాయలు, వంకాయలు ఇవన్నీ తెంపేస్తున్నాను. నానేమో బావి దగ్గర నుంచి బెండకాయలు అండ్ సోరకాయలు, బ్యాక్ సైడ్ మా వారు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు. 2 సంచులు వచ్చేసి బీరకాయ అండ్ బీరకాయ కాదు, ఏంటిది, బెండకాయ అండ్ సోరకాయ అన్నమాట. ఇంకా అందరం కూర్చొని ఇలా తింటూ ఉన్నాము. అంతా సర్దేసుకున్నాం. నేను కొన్ని సామాన్లు ముందు రోజు నైటే సర్దేసుకున్నాను కాబట్టి ఇంకా నాకు తెలుసు మా ఆయన రాగానే హడావిడి చేస్తాడు. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు, ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏ హస్బెండ్ అయినా చాలా హడావిడిగా చేస్తూ ఉంటారు. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట. అందుకని నైటే సర్దేసింది అమ్మ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడాను. ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్ళే ముందు అందరం కూడా అన్నం పుట్టింటికి వెళ్ళినప్పుడు చూస్తున్నారు కదా, మోస్ట్లీ అన్ని డే బై డే అయితే చికెను, ఎగ్ ఇవి తినడానికే సరిపోయిందన్నమాట. అందుకే వెళ్ళే రోజు మంచిగా వెజ్ అండ్ ఇంకా వెజ్ అంటే పప్పు, కొత్త ఆవకాయ పెట్టుకొని మంచిగా అందరం కూడా ఇలా కూర్చొని తింటూ ఉన్నాము. చెల్లె నేను ఇంకా అందరికి వడ్డిస్తున్నాము. నాన్న కూడా అయితే ఇంకా తోటలోకి వెళ్ళేసి కూరగాయలన్నీ తీసుకొని వచ్చేసిండు. లక్కితల్లికేమో వాళ్ళ నాన్న అన్నం తినిపిస్తున్నాం అన్నాడనమాట. ఇంకా నేను తిన్నాను, అందరం తినేసాము. ఇంకా అప్పటికి ఏంటంటే చెల్లె ఒక రీల్ చేద్దాం అక్క అని చెప్పేసి అనింది. అదే పుట్టింటికి వెళ్ళేటప్పుడు, పుట్టింటికి నుంచి వచ్చిన తర్వాత
వెళ్ళే ముందు అలా రీల్ చేద్దాం అక్క అంటే, ఎందుకులే మనకి ఇవన్నీ సెట్ కావంటే ఇంకా పాపం అదైతే మరీ ఇంకా పట్టి చేపించింది అన్నమాట. సర్లే ఇంకా దాన్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడంలే అని చెప్పేసి రీల్ ఇలా చేశాను సింపుల్గా. కానీ వ్యూస్ అయితే బాగానే వచ్చింది, బాగానే అంటే పర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని కోరిక మేరకు ఈ రీల్ చేశాను అన్నమాట. ఒకటికి రెండు సార్లు ఒకసారేమో వీడియో ఆన్ చేయడం మర్చిపోయింది, ఇంకా అలాగా 2 సార్లు. ఇదిగో చాలా నీ వీడియోలు వద్దు తల్లి, ఏమొద్దు, నా చేతులు నొప్పి పెడుతున్నాయి, అసలే కాళ్ళు నొప్పి అంటే ఇంకా అలా అక్కడ పెట్టేసి ఇంకా నాన్న అమ్మవారు ఇంకా అందరం కూడా సామాన్లన్నీ సర్దేస్తున్నారు డిక్కీలో. ఇంకా సామాన్లు ఉన్నాయి కానీ డిక్కీలో పట్టట్లేదు, పైగా చెల్లెలు మాతోనే వస్తుంది కాబట్టి కార్లో ప్లేస్ లేదని చెప్పేసి ఎంత పడితే అన్ని సామాన్లన్నీ తీసుకొచ్చినాము. మా నాన్నని చూపించమని అన్నారు ఒక బ్రదరు. ఇదిగోండి తనే మా నాన్న, మా కోసం ఒక 20 years దుబాయ్లో కష్టపడాడు నాన్న. అంత ఈజీగా ఏం కాదు. ఇవాళ ఎంతో కొంత హ్యాపీగా ఉన్నామంటే దాని వెనకాల మా నాన్న కష్టం చాలా ఉంది. చాలు, కుటుంబంతో ఇలా చిన్న ఆనందాలు ఎప్పుడు ఉంటే చాలు, ఇంతకు మించిన పెద్ద కోరికలు ఏం లేవు. మాకున్నంతలో మేము హ్యాపీగా ఉన్నాము, మా నాన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అందుకే ఇంకా వాళ్ళ ప్రేమలో ఎలాంటి లోటు ఉండదు. సో ఏదైనా కానీ పుట్టిల్లే, అదొక ఎమోషనల్ అన్నమాట. లాస్ట్ డే ఇంకా మనకు ఎన్ని రోజులు ఉన్నా కానీ అదొక సాటిస్ఫాక్షన్ ఉండదు. అయ్యో ఈరోజు వచ్చి ఇట్లా గడిచిపోయినట్టే ఉంటుంది అన్నమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళాం కానీ. బట్ ఈసారి కొంచెం ఎక్కువ రోజులు ఉన్నారులేండి. మామూలుగా అయితే 3 or 4 days అలా ఉంటాం, కానీ ఈసారి కొంచెం సమ్మర్ హాలిడేస్ నాకు ఒక్కదానికి వచ్చినట్టు అనిపించింది. 14 days ఉన్నాను. నాట్ ఏ జోక్, 14 days. లక్కీ తల్లిని అలా మెయింటైన్ చేయడం బాగుంటాయి, ఓకే. కానీ నాకు కూడా కొంచెం హెల్త్, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా రెస్టే ఉండే నాకు. బట్ అక్కడ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు అంటే కాలు నొప్పి అయితే ఉండింది. హాస్పిటల్లో 2 times వెళ్ళి చూపించుకున్నాను, అయినా ఏం తగ్గలేదు. బట్ అక్కడైతే ఏ పని చేయలేదు, షోల్డర్ పెయిన్ ఈవెన్ అవన్నీ కూడా నార్మల్గా ఉండే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మనకు వర్క్ ప్రెషర్ ఎక్కువ కాబట్టి అసలు చెప్పద్దిగా, కాళ్ళు అయితే నడవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఇంకా అలాగా. బట్ మా మేనల్లుడైతే అసలు కార్ల నుంచి దిగట్లేదు. వాడు ఎలా చూస్తున్నాడు, తమ్ముడు కొడుకు, వాడు అసలు రానని కూర్చున్నాడు. అసలు ఏడుస్తున్నాడు, అసలు కార్ల నుంచి బయటికి తీస్తూ ఉంటే అసలు దిగట్లేదు, అంత ఏడుస్తుండే వాడు. అంటే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి వాడికైతే. బట్ ఈ 14 days అయితే మంచిగా చిల్ అయినాం. వాటి ద్వారా వాడు కొంచెం టైం పాస్. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి అసలు టైమే తెలియలేదు. అందరం కూడా ఇంటి మొత్తానికి ఇంకా బయలుదేరిపోయాము. పడినాడు బాబా వాటర్ ఫాల్స్ పోతాం, మమ్మీ భయపడుతుంది. ఇవన్నీ అసలు అదా ఇవన్నీ వాటర్ ఫాల్స్కి అక్కడ ముంగట ఉంది. ఓళ్ళు నాతో రామంటే ఓళ్ళు వస్తలేరు. చలో, ఏమన్నా ఉంటే కాపాడండి గైస్. చలో, ఏ మమ్మీ దాగదా నాతో ఏమన్నా ఉంటే. గైస్ భయం ఎత్తుంది గైస్. వాటర్ ఫాల్స్ ముంగటనే ఉంది కానీ అదండి అర కనిపిస్తుందా గైస్, అక్కడ ఉంది. ఏ మమ్మీ దా, ఏం లేదు, కమ్ माउंटेन ड्यू, डर के आगे जीते। ए मम्मी दा दा ఇక పాము పుట్ట ఇలా పాము ఉంటుంది గైస్. మష్రూమ్స్ ఉన్నాయి ఇంట్లో, పాము పుట్టలా ఏం లేదు. మమ్మీ దా అక్కడ ఏదో ఉన్నట్టుంది గైస్. గైస్ ఏమో గైస్ అక్కడ ఏమన్నా ఉండొచ్చు, ఆడ ఊగుతుంది కానీ మొత్తం సైలెంట్ ఉంది. డాడీ దా పోసేద్దాం డాడీకి, నువ్వు దా దా డాడీ డాడీ దా వీడియో తీస్తున్నా దా డాడీ దా. గైస్ గైస్ మంకీ 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 గైస్ గైస్ మంకీ కిదర్ ఎక్కడ ఉంది మా మంకీ గైస్? ఇవ్వండారా మంకీ, ఇవ్వండి, కనిపిస్తుందా? ఓకే గైస్ మేము మొత్తం తెలియ ఇవ్వండి. కోతి కనిపించింది మాకు దారిలో.
ఇవ్వండి అక్కడ ఒక కోతి కనిపిస్తుందా దా గ్యాస్ ఇవ్వండి షార్ట్ వీడియో ఎందుకు మమ్మీ ఒకసారి ఉడికొచ్చింది అనుకోండి మీరికి గాయస్ భయం ఎత్తున్నారు నాకు కోతున్నాయి మమ్మీ నీ మీది కురికొచ్చింది ఏమనుకున్నావు దాచుకున్నది లోపల ఇంకా ఉన్నాయి మస్తు లోపల కూర్చో మీ మీదికి ఎక్కిందా వాడు ఏం తింటుందా పడేసింది కింద వేసుకో కుచి అండ్ ఇంకా మొత్తానికి చెల్లెని కూడా అడవి పదుల్లో దిగపెట్టేసి మళ్ళీ కామారెడ్డికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఏదైనా కానీ పుట్టింటిని వదిలిపెట్టి రావాలంటే నిజానికి బాధ అనిపించింది. సో ఆల్మోస్ట్ చెల్లెని దిగబెట్టేసి నేను ఇంకా అక్కడ వీడియో ఏం తీయలేదు. ఇది ఒక కామారెడ్డికి అయితే రీచ్ అయిపోయినాము. ఆఫ్టర్ 40 days తర్వాత చూస్తే ఇక మొత్తం ఎట్లా కొంచెం లైట్ కొత్త అలా అనిపిస్తుంది అనమాట. ఇంతకీ ఈరోజు చేసిన వ్లాగింగ్ వీడియో ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. నాకంటే వాడే 100 times బెటర్ అనిపించింది. అంత బాగా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు, నాకు కూడా రాదు. వీలైతే ఫ్యూచర్లో ధీరజ్ అని కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిద్దాం. సో చూద్దాం. మొత్తానికి ఇదిగో ఇంటి దగ్గర కూడా బైపాస్ నుంచి వచ్చేసి ఇంటి దగ్గర పనులు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకోవడానికి ఇంటికి వచ్చినాం. నేను కూడా చూద్దాంలే ఇంకా పనులన్నీ ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసి. అలాగా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇంటి ముందర పిల్లర్కి అయితే ఇలా డిజైన్ చేస్తున్నారు. పిల్లర్కి డిజైన్ చేస్తున్నారు అనమాట. లిఫ్ట్కి గ్రానైట్ వర్క్ అదంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మా ఇంటి ముందు ఉన్న ఒక సింగిల్ పిల్లర్కి ఇలా డిజైన్ చేస్తున్నారు వాళ్ళు, గ్రానైట్ చేసేవాళ్ళు. బట్ చాలా బాగుంది. ఓవరాల్గా ఎలా అయిందో నేను కూడా ఈ మధ్య ఏం వెళ్ళి చూడలేదు. కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది ఇంకా నా పుట్టింట్లో లాస్ట్ వీడియో. మీ అందరికీ ఎలా అనిపించింది వీడియో? నాతో పాటు మీరందరూ కూడా నా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేశారు, పల్లెటూరి వాతావరణం ఆస్వాదించారని అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్